పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరుతో ఎన్నిక జరిగిన 12వ తారీఖున ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్ డేగా మిగిలిపోతుందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ అక్కడ జరిగింది పోలింగ్ కాదు, రిగ్గింగ్ అన్నారు. ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించిన చంద్రబాబు చరిత్రలో దోషిగా నిలిచిపోతాడన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇంత అభద్రతా భావంతో ఉన్నాడని, అందుకే ఇంతలా ఇలా దిగజారిపోతాడని అనుకోలేదని అన్నారు. వ్యవస్థలను భ్రష్టు పట్టించేలా ప్రభుత్వం ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యానికే అత్యంత ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా ఆయనేమన్నారంటే, ప్రజాస్వామ్యబద్ధంగా జరగవలసిన ఎన్నికలకు అర్థాన్ని చంద్రబాబు మార్చేశారు. ఎన్నికల అధికారులు పోలీసులతో ప్రభుత్వం కుమ్మక్కై దొంగ ఓట్లతో గెలిచింది. ఎందుకు ఈ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంత అభద్రతతో వ్యవహరించింది? మాది మంచి పాలన అని చెప్పుకునే ప్రభుత్వం ఎందుకు ప్రజా తీర్పును కోరకుండా వ్యవస్థలను భ్రష్టు పట్టించి అడ్డతోవలో గెలుపొందేందుకు తెగించింది? ఎన్నికలు అంటేనే నిష్పక్షపాతంగా ఉండాలి. స్థానిక ఎంపీని పోలీసులు ఉదయం నుంచే అదుపులోకి తీసుకుని ఆంక్షలు విధించారు. కానీ కూటమి ప్రభుత్వంలోని మంత్రి ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా తమతో వందల కార్యకర్తలను వెంట పెట్టుకుని సెగ్మెంట్ లో తిరుగుతుంటే వారికి పోలీసులు భద్రత కల్పించారు. ఓటు హక్కు కోసం పోలింగ్ కేంద్రాలకు వెళ్లిన ఓటర్ల నుంచి స్లిప్లను లాక్కొని పక్క నియోజకవర్గాలకు చెందిన టీడీపీ నేతలు కార్యకర్తలు దొంగ ఓట్లు వేశారు. టీడీపీలో మార్కెట్ చైర్మన్, వైస్ చైర్మన్ వంటి పదవుల్లో ఉన్న నాయకులే దొంగ ఓటర్ల అవతారమెత్తితే ఆ పక్కనే కలెక్టర్, డిఐజీ, డిఎస్పీ, సిఐ వంటి అధికారులు ఉండి వారితో ఓట్లు వేయించారు. పైగా ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగాయంటూ వారే ప్రకటించుకుంటున్నారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే. రాబోయే రోజుల్లోనూ ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదన్నారు. కూటమి ప్రభుత్వానికి తమ పనితీరు మీదే నమ్మకం లేదు, తమ గెలుపు మీద అంతకంటే నమ్మకం లేదు. అందుకే దౌర్జన్యాన్ని, పోలీసులను నమ్ముకున్నారు. ఇటువంటి పరిస్థితిని ఎప్పుడూ చూడలేదు. ఒక చిన్న మండల స్థాయి ఎన్నికలకు ఇంతగా దిగజారిపోవాలా? దీనివల్ల ప్రభుత్వంకు ఏమైనా ఇబ్బంది ఏర్పడుతుందా? వ్యవస్థలనే నష్టపరిచేలా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తీరు అత్యంత ప్రమాదకరం. ఈ పరిణామాలనే మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ప్రశ్నించారన్నారు. కింద స్థాయి వరకు వారికి కూడా అందుకే ఈ ప్రక్రియ. ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాయి, ఎప్పుడు అలాంటి ప్రక్రియలు ఎప్పుడు చూడలే. ఇంత దౌర్జన్యమైన, ఇంత పూర్తిమైన అరాచకమైన పరిస్థితులు ఎప్పుడు చూడలే. మరి పైపెచ్చు చుట్టూ ప్రజాస్వామ్యంగా ఇప్పుడే వచ్చిందని. ఏంటి వచ్చింది బొచ్చు ప్రజాస్వామ్యం? ఏంటి తప్పు కదా? పోతుంది జడ్పీసీ ఉంటేటి పోతేటి. ప్రభుత్వం మీదే, ప్రభుత్వం అదిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వమే కదా, అదిగా తెలుగుదేశం ప్రభుత్వమే కదా, ముఖ్యమంత్రి తెలుగుదేశం వచ్చే కదా. ఏంటి కానీ వ్యవస్థను నష్టపెట్టడం, వ్యవస్థకు తూట్లు పడడం, ఈ రకంగా ప్రక్రియ చేయడం రాబోయే తరానికి మంచిది కాదు. ఈ మెసేజ్ కరెక్ట్ కాదు. చెబుతున్నాను, అసలు ఎందుకు ఎన్నికలు జరుగుతుంది? ఎందుకు మీ ప్రభుత్వానికి అభద్రత? మీది మంచి పరిపాలన అంటున్నారు కదా, ఏదో ఉద్ధరించే ఉన్నారు కదా 14 నెలల్లో. మరి ఉద్ధరించినప్పుడు, మంచి పరిపాలన అన్నప్పుడు ఎందుకు ఈ వ్యవస్థల్ని చేతిలో గుప్పిట్లో పెట్టుకొని ఈ ప్రక్రియ ఇంత అపహాస్యం చేయవలసిన అవసరం ఏమొచ్చింది? కారణం ఏంటో చెప్పాలి. అంటే మీరు అప్రదత్త ఉంది. ఈ 14 నెలల కాలం మీ పరిపాలనలో మీద మీకే నమ్మకం లేదు. ఎందుకంటే నిష్పక్షపాతంగా ఉంటాయి, ఇంపార్షియల్గా అందరికీ ఒకటే విధానం అవలంబిస్తారు. స్థానిక పార్లమెంట్ మెంబర్ని వచ్చి మీరు ఖర్చులో తీసుకుంటారు. ఆ జిల్లాకు చెందిన మంత్రిని విచ్చలవిడిగా తిరగడానికి వచ్చి తిరిగి
ఏజెంట్లు తీసుకొచ్చి వారిని దగ్గరుండి వారి మీద దౌర్జన్యం చేసి దాడి చేయిస్తుంది పోలీసు వ్యవస్థ. వైసీపీ అభ్యర్థులు వచ్చి విచ్చలవిడిగా స్టేజ్గా తిరగచ్చు. తెలుగుదేశం అభ్యర్థి వచ్చి విచ్చలవిడిగా తిరగచ్చు. వైసీపీ అభ్యర్థి వచ్చి కస్టడీలో తీసుకుంటారు. మోటార్లు వచ్చి ఓట్లు వేయడానికి ఓటు వినియోగించడానికి వెళ్ళి స్లిప్ పట్టుకెళ్తే వాళ్ళ స్లిప్ని తీసుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పోలీసులు తీసుకుని దౌర్జన్యంగా తిప్పేసి పక్క నియోజకవర్గాల నుంచి ఉన్న వ్యక్తి వచ్చి ఓట్లు వేస్తారు. మరి ఏదో ముక్కు తెలియని వాళ్ళు వచ్చి ఓటేశారంటే అనుకోవడానికి సాక్షాత్తు మార్కెటింగ్ చైర్మన్గా ఉన్న వ్యక్తులు, సొసైటీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తులు, పార్టీలో ఒక ఐడెంటిఫైడ్గా ఉన్న మరి లీడర్స్, వీళ్ళు పక్క వాళ్ళు వచ్చి అక్కడ దౌర్జన్యంగా ఓట్లేస్తారు. ఇవన్నీ అవే ఈ ఫోటోలు అని ఒకటి కాదు రెండు కాదు చూస్తే. మళ్ళీ ఏంటి ఇక్కడ కలెక్టర్ ఉంటారు, మళ్ళీ పక్కనే ఎస్పీ ఉంటాడు, డిఐజీ ఉంటాడు, డిఎస్పీ ఉంటారు, సీఎం అందరూ ఉంటారు. దగ్గరుండి వాళ్ళతో ఓట్లు వేస్తారు. ఎందుకు ఎన్నికలు ఊరిగా గొప్పగా చూస్తాను టీవీలో ఏ రకంగా ఇస్తున్నారో మంత్రులు స్టేట్మెంట్లు నవ్విపోతారు. ఆ స్టేట్మెంట్ ఇచ్చుకొని ఆ మాటలు చూస్తే మీ మాటలు ఈ ఎన్నికల్లో 12వ తారీఖు నాడు నిజంగా అనుకుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అది బ్లాక్ డే లాంటిది. ఎన్నికల ప్రక్రియకు బ్లాక్ డే ఏది ఉందంటే అది మన జరిగిన ఎన్నికల తేదీ ఏది ఉందో 12వ తేదీ, అది 12వ బ్లాక్ డే. ఎప్పుడు రాబోయే కాలంలో కూడా ఇలాంటి పరిణామాలు జరగాలని కోరుకోకూడదు.